ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న డిమాండ్ను కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లుపై లోక్సభలో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. లోక్సభలో కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన అనంతరం దీనిపై సభలో చర్చ ప్రారంభించిన విపక్ష నేతలు సవరణ బిల్లును తప్పుబట్టారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, మతపరమైన విభజనకు దారితీస్తుందని కాంగ్రెస్ ఖండించింది. ముస్లింల హక్కుల్ని లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని తాము అంగీకరించేదే లేదని విపక్ష నేతలు భగ్గుమన్నారు. బిల్లును ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్తో పాటు టీఎంసీ, ఎస్పీ, మజ్లీస్, కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకించగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే మద్దతు ప్రకటించాయి. ఇది క్రూరమైన బిల్లు అని, రాజ్యాంగంపై దాడి చేయడమేనని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. కేంద్ర ప్రభుత్వం మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తోందని ఆయన ఆరోపించారు. Talking about the constitutions, this bill is a fundamental attack on constitution. So see sir, as per the provision, clearly composition of the Central Waqf Council, basically the Central Waqf Council, where the Waqf property is coming, sir, that is coming from the donations of the believers, those who are believe in the God and those who are be that they are giving the Waqf donations. వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు తీసుకురావడం అంటే ముస్లిం వర్గాలను అణచివేయడమే అని ఆరోపించారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఈ తరహాలోనే హిందూ ఎండోమెంట్ యాక్ట్ కు సవరణలు చేస్తారా అని ప్రశ్నించారు. गवर्नमेंट कह रहे हैं कि हम महिलाओं को दे रहे हैं. मुझे यकीन है कि आप बिल्किस बानो को और ज़किया जाफरी को मेंबर बनाएंगे, मुझे यकीन है. मैं आपसे जानना चाह रहा हूं सर कि ये जो आप बिल ला रहे हैं, आप देश को बांटने का काम कर रहे हैं, जोड़ने का काम नहीं कर रहे हैं. आप दुश्मन हैं मुसलमानों के, उसका सबूत ये बिल है. थैंक यू सर. కేంద్రం వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు బిల్లును తేవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏ దేశంలోనైనా మైనారిటీలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. Sir, we object. Please withdraw this bill. Let's have more detailed discussions. There are committees which are forming. Let's discuss it and only then bring a bill which is fair and which is just in this country, because in this constitution every citizen matter and counts. That's what rightfully is given to every citizen, sir. Thank you. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని సమాజ్వాదీ పార్టీ విమర్శలు గుప్పించింది. రాజకీయ కోణంలో భాగంగా ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టినట్లు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు బోర్డులో సభ్యులను ఎందుకు నామినేట్ చేయాలని ప్రశ్నించారు. ఏ మత సంస్థలలోనూ తమ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు భాగస్వామ్యంగా ఉండరని, వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతరులను చేర్చడంలో ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. उनमें कोई गैर बरादरी का नहीं आता है. मान लीजिए वक्फ बोर्ड में गैर मुस्लिम को शामिल करने का औचित्य क्या बनता है. और अध्यक्ष महोदय, इतिहास के पन्नों को अगर हम पलटें, अगर आप जिला अधिकारी को सब ताकत दे देंगे, उन इतिहास के पन्नों को मैं नहीं पलटना चाहता हूं कि एक जगह पर एक जिलाधिकारी महोदय ने क्या किया था, उसकी वजह से आज और आने वाली पीढ़ी तक को भी सामना करना पड़ा. అయితే విపక్షాల ఆరోపణలను మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. సమాచార కమిటీ నివేదిక మేరకు బిల్లును రూపొందించామని, బిల్లుపై దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపామని, దీనివల్ల మతపరమైన స్వేచ్ఛకు ఆటంకం ఉండదన్నారు. ఇతరుల హక్కులను హరిస్తుందనే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పారు. ఇప్పటి వరకు హక్కులు పొందిన వారికి ఈ బిల్లుతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. అయితే విపక్షాల అభ్యంతరాలతో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నట్లు ప్రకటించారు. खुले मन से इस तरह का आपका सजेशन हम जरूर सुनेंगे, लेकिन देश के लिए जो सही है हम जरूर करेंगे. इसी बातों के साथ आपको बहुत बहुत धन्यवाद देना चाहता हूं. सर, with your permission, I rise to move for leave to introduce the Musliman Waqf Repeal Bill 2024. వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసే విధంగా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది.
ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు జరిగాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కొత్త బిల్లు అమలులోకి వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనా విలువల మేర వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ సర్కార్ ఎప్పటినుంచో ఈ సవరణల గురించి ఆలోచిస్తోందని, ఇది సరైన నిర్ణయం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇదివరకే ఈ బిల్లును వ్యతిరేకించింది.